హై టు ఆల్, ఎట్లున్నారంతా? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో చూస్తున్నారు కదా, మేమందరం ఆటోలో అయితే గుడికి వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము అంటే, మే 14 మొన్న నా బర్త్డే ఉండే అనమాట. నా బర్త్డే రోజు టెంపుల్కి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఇది మేము వెళ్ళేటప్పుడు కిండర్ జాయ్ కార్స్ అయితే వెళ్తున్నాయి అనమాట. పింక్ కలర్లో చాలా బాగుండే. మా నతి వాళ్ళు చూసి చెప్తే ఇంకా సర్లే వీడియో చేద్దామని చెప్పేసి వీడియో అయితే తీసినాను. ఇంకా నేను వచ్చేసి ఏం టెంపుల్కి వచ్చిన అనంటే, ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చేసిన. సో ఎల్లమ్మ నన్ను మళ్ళీ పిలుచుకుంది, బల్కంపేట ఎల్లమ్మ తల్లి. సో నా బర్త్డే వచ్చేసి థర్స్డే వచ్చిందనమాట. ఇంకా నేను థర్స్డే కదా, పబ్లిక్ ఎవరు ఉండరులే, ఈజీగా దర్శనం అయిపోతుంది అని అనుకున్నానమాట. చూస్తున్నారు కదా, క్రౌడ్ అసలు మామూలుగా లేదు. థర్స్డే రోజు కూడా ఫుల్ బోనాలు, అమ్మవారికి బియ్యాలు పోయడము ఇదంతా అవుతుందన్నమాట. చాలా ఎప్పుడు ఎట్లా రష్ ఉంటుందో ఇప్పుడు కూడా అట్లానే ఉంది. ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా, సో ఇంకా క్రౌడ్ అయితే మామూలుగా లేదనమాట. చూస్తున్నారు కదా, చాలా క్రౌడ్ ఉంది. ఇంకా లోపల ఫోన్ అయితే అలౌడ్ లేదు కదా, లోపల దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసినాను. ఇంకా ఇక్కడైతే వడి బియ్యాలు అవి పోస్తారు, మీకు తెలిసిందే. ఫైనల్గా బర్త్డే రోజు అమ్మవారు నాకు దర్శనం అయితే ఇచ్చింది. అసలు ముందు నుంచి ఏం ప్లానింగ్ లేదు, సడన్గా మా పిల్లలు వచ్చినారు. ఇంకా సడన్గా ఇంకా వాళ్ళు వచ్చినందుకు ఎక్కడన్నా వెళ్ళాలి కదా అని చెప్పేసి, నియర్ బై ఏదైనా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి బల్కంపేట్ టెంపుల్కి అయితే వెళ్ళినామన్నమాట. వీడియోస్ తీయడానికి అయితే నాకు అస్సలు కుదరలేదు. మా అన్నతి పాపకి పోతురాజులన్నా, బోనం బ్యాండ్ అన్నా ఫుల్ భయం అన్నమాట. బ్యాండ్ కొడితే చాలు ఒకటే ఏడుస్తుంది. పోతురాజు ఉండడు, బ్యాండ్ మాత్రమే ఉంది, బోనాలు తీసుకొస్తున్నారని ఎంత చెప్పినా కూడా వినలేదన్నమాట. ఇంకా అక్కడక్కడ వీడియో అయితే కొంచెం కొంచెం తీసినాను. దర్శనం క్రౌడ్లో కూడా దర్శనం అయితే మంచిగా అయ్యింది. నా బర్త్డే రోజు అనుకోకుండా ఎల్లమ్మ తల్లి నాకు దర్శనం ఇచ్చింది. ఎంత హ్యాపీగా ఉన్నానో అసలు చెప్పలేనమాట. అసలు ముందు ప్లాన్డ్ కూడా లేదు, ఈ టెంపుల్కి వెళ్తా దర్శనం చేసుకుంటా అని చెప్పేసి. నా బర్త్డే ముందు రోజు పిల్లలు అయితే వచ్చినారు. సో వచ్చినందుకు ఇంకా అమ్మవారి దర్శనం అయితే అయ్యింది. మా అన్నతి చూడండి, వీడియో తీస్తుంటే కావాలని గుడ్లు పెద్దగా చేస్తుంది. దానికి ముందంతా ఏడ్చిందనమాట, ఇంటికి వెళ్ళిపోదాం పోతురాజులు వస్తారు అని చెప్పేసి. నేను ఇంట్లో నుంచి 12కి వెళ్ళినాను. 12కి వెళ్ళినా కూడా నాకు దర్శనం మంచిగా అయిపోయింది. టెంపుల్ క్లోజ్ అవుతుంది అనుకున్నా, కానీ క్రౌడ్ ఉన్నందుకు టెంపుల్ అయితే ఓపెన్ ఉంది. ఎగ్జాక్ట్ 1కి అయితే క్లోజ్ చేసినారు టెంపుల్. ఇంకా మేము రిటర్న్లో ఉన్నప్పుడు కూడా ఇట్లా బోనాలు అయితే తీసుకొని పోతున్నారు. చాలా మంచిగా అనిపిస్తుంది కదా అసలు, ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వెళ్తే ఆ బోనాలు అవన్నీ చూస్తూ ఉంటే ఇంకా చూస్తూ అక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంటుంది. సో దర్శనం అయితే మంచిగా అయింది నా బర్త్డే రోజు అనుకోకుండా. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు వచ్చిర్రు కదా అని చెప్పేసి చికెన్ పులావ్ అయితే చేసినాను. ఫస్ట్ టైం చేసినాను, ఎప్పుడు బిర్యానీనే చేస్తాను, ఈసారి కొంచెం డిఫరెంట్గా పులావ్ చేస్తా అని చెప్పేసి పులావ్ అయితే చేసిన. దీనికి రైతా అయితే చేసిన అనమాట. ఇంకా కేక్ అయితే వచ్చేసింది. నాకు చాక్లెట్ కేక్ అస్సలు ఇష్టం ఉండదు, మా అన్నోకి చాలా ఇష్టం అన్నమాట చాక్లెట్ కేక్. కావాలని చాక్లెట్ కేకే తెప్పించింది. ఇంకా పిల్లలతో కలిసి అయితే కేక్ అయితే కట్ చేసినాను. సో మా అన్నతి పాప అయితే ఫుల్ ఎక్సైటెడ్ అనమాట. బర్త్డే నాది కానీ ఎక్సైట్మెంట్ మా అన్నతి పాపది. చూస్తున్నారు కదా, సో ఎప్పుడు కేకే పెడతాము, ఎందుకు కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి ఈసారి చేతిలో పట్టుకున్నాను. May God bless you, dear. May God చూస్తున్నారు కదా, మా అన్నతి పాప ఎక్సైట్మెంట్, కేక్ ఎట్లా కట్ చేస్తుంది. నాకు కేక్ ఆకలేస్తుంది, కేక్ ఆకలేస్తుంది అని చెప్పేసి అట్లా కట్ చేసింది అనమాట. ఇంకా ఈసారి బర్త్డే సింపుల్గా ఇట్లా
మా అక్క పిల్లలతో ఎల్లమ్మ తల్లి దర్శనంతో చేసుకున్నాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.